నెక్స్ట్ ఆడడానికి ప్రసన్న 1 అండ్ ప్రసన్న 2 రెడీగా ఉన్నారు. ఓకే, గేమ్ అర్థమైంది కదా. రాంగ్ పెట్టారంటే మైనస్ అవుద్ది. ఓకే, జాగ్రత్తగా ఇటుక మీద ఇటుక పెట్టినట్టు పెట్టాలన్నమాట. 3, 2, 1 స్టార్ట్. రెండు గ్లాసులు పెట్టేసావు అక్కో. ఇది ఓ అలా పెట్టాలా, మాకు తెలియక ఎలాగో పెట్టాము ఇప్పుడు దాకా. చెయ్యి వణుకుతుంది. గ్లాస్ సెంటర్ లేదు చూసుకోండి. అచ్చచ్చచ్చచ్చో 10. మళ్ళీ పెట్టు తొందరగా. ఇవి తీసుకో. 5. అది ఒక్కటి పెట్టకపోతే ఏం పోయింది, ఉన్నాయని పడిలా ఉంది. ఆఫ్ చేయి. మొత్తానికి ప్రసన్న గారు 10 పాయింట్లు, ప్రసన్న 2 అన్నందుకు 2 పాయింట్లు సాధించింది. ఓకే, గట్టిగా చప్పట్లు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడాం. ఇటుక మీద ఇటుక పెట్టు గిఫ్ట్ కొట్టు అనే ఆట అందరికంటే ఎక్కువగా 11 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచింది మధు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జెమినీ కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మి గారు. అమ్మా రండి. లక్ష్మి గారు నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. సో ఇదంతా మన కుటుంబమా, ఏం జరిగింది చెప్పండి. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. 1 నెల రోజులు కిపోథెరపీ ఇప్పించాలన్నారు. హాస్పిటల్లో 1 నెల రోజులు మా అమ్మగారి దగ్గర నేనే ఉన్నాను. అట్లా ఉన్న తర్వాత చాలా బాధ వేసింది. తర్వాత ఇంటికి వచ్చారు, సుమారుగా కొంచెం తగ్గిన తర్వాత అది 3 నెలల తర్వాత మళ్ళీ తగ్గింది అనుకునేసరికి మళ్ళీ రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చేసరికి ఇంకా మా అమ్మగారు చాలా బాధ వేసి, నాకు తగ్గదు పెట్టదు, అనవసరంగా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టద్దు, అవి ఉన్న పిల్లలకు ఉంటాయి, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించండి అంది. ఇంకా తల్లి ప్రేమ అట్లా ఉంటుందేమో అనిపించింది. చాలా బాధ వేసింది. ఆ పరిస్థితుల్లో అసలు చేయి పట్టుకుంటే జారిపోతుంది. అమ్మగారికి బ్లడ్ క్యాన్సర్. ఓకే. ఇంకా మా నాన్నగారు కానీ మేము కానీ అందరు పట్టుకుని మా అమ్మ నడవలేకపోయింది. మెట్ల మీద నుంచి కూడా కూర్చొని కిందకు వచ్చింది. కీమో చేయించుకునేటప్పుడు సాధారణంగా అది చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్. సో ఆ బాధ భరించలేనప్పుడు తల్లి అలా బాధపడుతుంటే నిజంగా మీరు కూడా తట్టుకోలేరు. అవునండి, అట్లానే చాలా బాధ వేసింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు ఉన్న తర్వాత అమ్మగారు కాలం చేశారు. ఇంకా మా నాన్నగారు బాధ వర్ణనాతీతం అండి. అసలు 3 సంవత్సరాలు ఉంటే 3 యుగాలు ఉన్నట్టు బాధపడిపోయాడు. మా అమ్మ పోయిందన్న బాధలో పిల్లలకి ఏ లోటు ఉండకూడదు చేయకూడదని ప్రతి శ్రావణ మాసం మా అమ్మ ఉంటే ఎట్లా చేరిపెట్టేదో మా నాన్నగారు కూడా అట్లానే చేరిపెట్టి చేపించేవారు. అమ్మ పేరుతో చేపించేవాళ్ళు. శ్రావణ మాసం వస్తే ఆడపిల్లలకి చీరలు పెట్టేవాడు. కానీ మా అమ్మ పోయిన బాధలో మా నాన్నగారు తట్టుకోలేక ఇంకా 3 సంవత్సరాల తర్వాత మా నాన్న కూడా కాలం చేశారు. ఆరోగ్యంగానే ఉన్నారా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి. ఇదే ఈ బెంగ ఒకటే. బాధతోనే మా నాన్నగారు కూడా కాలం చేశారు. మా నాన్నగారు ఉండేది నెల్లూరు, మేము ఉండేది గుంటూరు. సామాను అంతా టేబుల్స్ కానీ బీరువాలు కానీ ఏమైనా కానీ అన్ని జాగ్రత్తగా దగ్గరుండి ఏ వస్తువు కూడా దెబ్బ తగలకుండా ప్యాక్ చేయించి అర్ధరాత్రి 12 గంటలకి లారీలో పెట్టుకొని వచ్చి పిల్లలు ఇంట్లో చేర్పించారు. డబ్బుల సమస్య కాదు ఇక్కడ, మనిషి పోయినా మనిషి ఇచ్చారని గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మేము ఆ టేబుల్ మీదే డైలీ భోజనం చేసినప్పుడల్లా మా అమ్మ మా నాన్నగారిని తలుచుకుంటాం. వద్దన్నా కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో పేరెంట్స్ అందరూ ఇదే ఆలోచిస్తారండి. వాళ్ళు ఎప్పుడు ఆలోచించిన పిల్లల కోసమే. కానీ పిల్లలు కూడా పేరెంట్స్ కోసం వాళ్ళు ఆలోచించిన దాంట్లో వాళ్ళు మనకి జన్మని ఇచ్చి ఇవ్వబట్టే మనం పూజలు వ్రతాలు నోవులు అన్నీ చేసి మనం పుణ్యం మూట కట్టుకుంటున్నాము. కానీ ఈ జన్మ మనకి ఎట్లా వచ్చింది? తల్లిదండ్రుల వల్ల వచ్చింది. ఆ రుణం మనం తీర్చుకోవాలి అంటే తల్లి దగ్గరుండి వాళ్ళని బాగా చూసుకోవాలి. దానికి తప్పి ఇంకా 2వ మార్గం లేదు. అసలు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మనకి తోడుగా ఉండాలి, చెయ్యాలి. అమ్మ లక్ష్మి గారు నిజంగానే ఒక మంచి మాట చెప్పారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. దయచేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి.